ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం. అంటే మహిళలను మనము సమాజంలో సొసైటీలో ఈ యొక్క ప్రతి రంగంలో వాళ్ళను పైకి తేవాలనే ఉద్దేశంతో ఈ యొక్క డేని మనం జరుపుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. మీరు చూశారు మన భారతదేశంలో ఒక ఇందిరాగాంధీ కానీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఒక సరోజినీ నాయుడు కానీ, లేకపోతే మదర్ తెరెసా కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వేల మంది నారీమణులు మగవాళ్ళ కన్నా ఎక్కువగా మన యొక్క పాత్రను పోషించారు. ఉదాహరణకు ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మొన్నటి వరకు పైలట్స్ లేరు, కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు అది కూడా పైలట్స్ రూపంలో ఆడవాళ్ళు వస్తున్నారు. రెండవది ఆర్మీలో డిఫెన్స్లో ఒకటి ఆర్డర్ ఉండింది, ఏమని పైన అంటే బ్రిగేడియర్ క్యాడర్లో ఉండకూడదని ఉంది స్టాఫ్ సెలక్షన్ మిషన్లో. అది కూడా తొలగించిపోయింది. కనుక ఆడవాళ్ళు మగవాళ్ళ వల్ల తక్కువ కాదనేది వాళ్ళు నిరూపించారు. వాళ్ళు కూడా మనసులో పెట్టుకున్నారు. కనుక వాళ్ళు ప్రతి ఒక్క డ్యూటీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కనుక ఈరోజు మనమందరము ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందరము సంతోషంగా మీ ఇళ్ళలో కూడా, మీ ఇంట్లో కూడా మీ మహిళలను సమానమైన పాత్ర అంటే సేమ్ ఈక్వల్ స్టేటస్ ఇచ్చి వాళ్ళు కూడా మనం గౌరవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేసినటువంటి మన సిఎస్ఆర్ గారికి, జేఎల్ సుబ్రహ్మణ్యం సార్ గారికి, సిబ్బంది అందరికీ నమస్కారాలు. మరియు మీడియా మిత్రులకు నమస్కారాలు. మనము ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎంతోమంది మహిళలు తమ శక్తియుక్తులను ఉపయోగించి ఎంతో ధైర్య సాహసాలతో దేశ సేవ చేస్తున్నారు. కానీ చాలా తక్కువగా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు, గుర్తించబడుతున్నారు. మనం ఎంతసేపు సమాజంలో ఒక హై లెవెల్కు పోయిన మహిళలను వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతాం. కానీ సాధారణంగా మన ఇంట్లో ఉంటూ ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగము, ప్రైవేట్ జాబ్ అయినా సరే చేస్తున్నారంటే వాస్తవానికి మహిళలు కాదు, 33% రిజర్వేషన్ మహిళలకున్న ఒక సాధారణ స్త్రీ ఉద్యోగం చేస్తూ ఇంటి పని చేస్తుందంటే అక్కడ మగవాడి కష్టం వచ్చి 33%, స్త్రీ వచ్చి 67% కష్టపడుతుంది, మగవాడు 33% కష్టపడుతున్నాడు. కానీ ఇప్పటికి కూడా సమాజంలో స్త్రీలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. అది మనం దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా మన సిబ్బందికి చిరు సన్మానము ఏర్పాటు చేస్తే చాలా మంచి ఉద్దేశంతో గొప్పగా ఉంటుంది, 10 మందికి ఆదర్శంగా ఉంటుందని మన సిఏ గారు ఇచ్చిన సలహా మేరకు ఈరోజు ఈ చిరు సన్మానము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సన్మానము కొనసాగించవలసిందిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కలిసి మన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న ఆడవాళ్ళకు మనకు పూలు, మనం ఫ్రూట్స్ బెడ్ ఇచ్చేస్తామని కోరుకుంటున్నాం. సార్ బుద్ధి రోజు సార్ చాలా ఏడ్చలే సార్ అందరూ ఇవ్వండి. क्या क्या आओ ये गाड़ी को जब भी गाड़ी प्रॉब्लम है लूप डाले सब